ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే ఓ హోయ్ 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 జగమేలే సంబరమేలే నీ జతలో నేనున్నాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే నిదరెందుకే నిజమెందుకే నీ కలల గాలి నాకు హాయిలే. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2300+2 పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. ఈ రోజు హీరో తరుణ్ బర్త్డే. తరుణ్, a very 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 happy birthday to you. సో ఈ స్టార్ మైల్ అనేటువంటి కార్యక్రమం చాలా మందికి బోలెడంత పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందంట. మీ సంగతి ఏమో గానీ నాకు మాత్రం ఫుల్ ఎనర్జీని ఇచ్చేస్తుంది ఈ ప్రోగ్రామ్. నిజంగా ఇది నాకు ఒక రీవ్యాంప్ లాంటి షో అన్నమాట. హాయిగా ఉంటుంది చేసుకోవడానికి. మరి ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరెవరో చూద్దాం. హాయ్ పావని. హాయ్ సుమా. హాయ్ పావని. First of all, big hug. Big hug. I love you, Suma. Thank you. మనని చూసి మన హస్బెండ్స్ కూడా ఎప్పుడు స్టార్ మహిళ ప్రోగ్రామ్ అయినా స్టార్ పురుష్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. నైట్ ఉంటుంది. సో పావని ఏం చేస్తుంటావు? నా పేరు పావని. నేను ఎస్ఆర్ దగ్గర నుంచి వచ్చాను, హైదరాబాద్. ఇంట్లో టీవీ బాగా చూస్తుంటాను, ఎస్పెషల్లీ స్టార్ మహిళ ప్రోగ్రామ్. బ్రీత్లెస్ సాంగ్స్ పాడడం నా హాబీగా పెంచుకుంటున్నాను ఇప్పుడు. బ్రెత్లెస్ సాంగ్స్ సూపర్. చాలా ఇష్టంగా ఇప్పుడు అలవాటు చేస్తున్నాను. ఆల్రెడీ ఒక 2-3 ప్రాక్టీస్ కూడా చేశాను. ఓకే. ఇంకా టీవీ చూస్తూ డాన్సులు చేయడం, పిల్లలతో ఎంజాయ్ చేయడం, ఇదే నా హాబీస్ ప్రెసెంట్. అందుకే మీ వారు హాయిగా ఉన్నారు, నాకు అర్థం అవుతుంది. ఝాన్సీ రాణి. హాయ్ అండి, నా పేరు ఝాన్సీ రాణి. నేను హౌస్ వైఫ్ నండి. నేను బంజారాహిల్స్ నుంచి వచ్చాను. ఓకే. నా హాబీస్ వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ. ఓకే, ఇది హ్యాబిట్, హాబీస్ కాదు. హ్యాబిట్. బాలజ్యోతి. హాయ్ సుమ గారు, నా పేరు బాలజ్యోతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను రీసెంట్ గా స్కూల్లో జాయిన్ అయ్యాను. టీచర్ ఒకసారి గుర్తు చేసుకొని పెళ్ళయిందా లేదా అని మిమ్మల్ని చూసేసరికి ఆనందం ఎక్కువైపోయిందండి. అంతే. అవునండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని పిల్లలు ఉన్నారా? మా బాబు 7 years అండి. ఉన్నాడా? ఓకే. నీకు ఉద్యోగం ఉందా? గుర్తు చేసుకో. అది కూడా ఉంది. అబ్బా, నువ్వు ఏ ప్రోగ్రామ్ లో ఉన్నావు? గుర్తు చేసుకో. స్టార్ మహిళ. హాయ్ రమ్య. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్. ఓ సారీ. సుమా. హాయ్ సుమా. హాయ్. నేను ఏసరావు నగర్ నుంచి వచ్చాను మేడం. అసలు నేను సారీ అయ్యో, మీరు టీచర్ 1 year చేసి మానేశాను. అది మీరు మానేయకుండా ఉంటుంటే మీకు అలవాటు మీరు మానేయడం వల్ల మీకు అంటుకుంది మేడం అనేటువంటి ఆ జబ్బు. చెప్పండి. హాయ్ సుమా. హాయ్. నేను పిఎస్ రావు నగర్ నుంచి వచ్చాను. అదేంటి ఇందాక ఏఎస్ రావు నగర్ అన్నారు? లేదు పిఎస్ రావు నగర్ నుంచి వచ్చాను. పిఎస్ రావు. పిఎస్ రావు నగర్, దమ్మాయిగూడ. అసలు నేను చూసేది కలో నిజమో నాకు తెలియక ఆవిడ ఒకసారి గిచ్చండి, తెలిసిపోతుంది. నొప్పి పుట్టింది. మిమ్మల్ని చూసిన ఆనందంలో అసలు నా అడ్రస్ కూడా మర్చిపోయాను నేను. అవునా? ఏదో ఒకసారి పిన్ కోడ్ నంబర్ చెప్పండి. తెలీదు. ఇవ్వండి. ఎలా ఇప్పుడు బ్లాక్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. ఎలా పంపించిన? పర్లేదండి, బ్లాక్ అయితే అయింది. మిమ్మల్ని చూశాను కదా, చాలు. ఇంకా ప్రోగ్రామ్ అయిపోగానే మీకు మళ్ళీ అన్ని గుర్తొచ్చేస్తాయి. ఓకే. చెప్పండి. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం సుమా. చాలా సంతోషం. నేను ఇక్కడికి రావటం, ఫస్ట్ డాన్స్ చేయాలనే చాలా ఇష్టం. ఇంకా మిమ్మల్ని చూడాలనే ఇష్టం. అసలుకి నేను 2 days నుంచి నిద్రేపోలేదు. అయినా ఫ్రెష్ గా ఉన్నారు. మీకు అలా కనిపిస్తున్నా. ఇంకా చాలా బాగుంది. 2 days నిద్రపోకండి, అయితే ఇంకా బాగుంటారు. అసలు ఇంకో 2 days నిద్రపోనండి. ఎందుకంటే మిమ్మల్ని చూసాను ఆనందం. మా ఇంటి దగ్గర వాళ్ళందరికీ కూడా చెప్పాలి కదా మీ గురించి. శివరాత్రి టైంలో వచ్చుంటే కలిసి వచ్చేది మీకు. శివరాత్రి జాగారం చేసేవాళ్ళవా? అదే. మీ అందరికి 10 points ఇచ్చేస్తున్నా, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 స్టార్ట్. ఆడుకోవచ్చు. ఎందుకు? ఎలాగో తర్వాత స్పీడ్ పెంచుకోవాలిగా. మీరు 2 దగ్గర రెడీగా ఉండండి.
వెళ్ళండి వెళ్ళండి అక్కడ ఉండండి నేను చెప్తా. ఏం వేయవా? ఒక చిన్న క్వశ్చన్, 3 ముళ్ళ బంధం ఎక్కడ కనబడుతుంది? 3 ముళ్ళ బంధం సీరియల్ ఎక్కడ కనబడుతుంది? కాదు, ఏ నేను అనుకుని చెప్పాలి. నువ్వు అనుకున్నా చెప్పాలి. 3 ముళ్ళ బంధం పువ్వులోను ముళ్ళలోనూ కనిపిస్తుంది. కాదు, 24 గంటలు మనం ఎక్కడ వెళ్ళినా ఎప్పుడున్నా అది మనతో పాటు కూడా ఉంటది. నీడా? కాదు, వాచ్, క్లాక్, ఓహో, మినిట్ 3. హ్యాండ్, సెకండ్ హ్యాండ్, అవర్ హ్యాండ్. వెరీ గుడ్. Thank you. ఓ మై గాడ్, 4 రోజులు కడుక్కోకూడదు ఇది మనం. స్టార్ట్ జ్యోతి, స్టార్ట్ జ్యోతి. స్టాప్ స్టాప్. ఆ 3 వేసేసా, వెనక్కి వేసేసే ఆ 3. 3 రెండే 3 మరి రెండా? రెండు. ఒకటి రివర్స్ వచ్చేసింది. అవును, ఇవి కూడా రివర్స్ వచ్చేసి అండ్ అది ఇవి కూడా రివర్స్ వచ్చేసాయి. రివర్స్ వచ్చినా మాకు అనవసరం, మాకు పడినవే కావాలి. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 1 2 3 గో. థ్యాంక్ యూ, సారీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేనే చెప్పాలంటే ఇన్ని సారీ సేమ్ నాకు ఉన్నాయా? నువ్వు వెళ్ళి రెడీ ఉండు, రెడ్ దగ్గర వేసేస్తాను. రెడ్. ఓహో, ఇక్కడ అలా ఇంత జంపు మా స్టార్ మైండ్ లో ఎప్పుడు ఎవరు చేయలే. ఇంకా కాదు. Start. Stop. మూడు స్టాప్ అన్న తర్వాత వేసేయండి. ఎల్లో నుంచి 3 వేసేయండి. ఇదొకటి ఇంకొకటి అదేసాను, గ్రీన్ ఆ, ఇది తీసేస్తాను. 9, 18, 27, 28, 29, 30, 31, 32. వస్తున్నా నేనే వస్తున్నా. ఒక చెప్పండి. చెట్టు మీద 100 కాకులున్నాయి. ఒక వేటగాడు వచ్చి తుపాకీతో షూట్ చేశాడు. ధామ్ ధామ్ ధామ్. షూట్ చేశాడు. అందులో 5 కాకులు చచ్చిపోయినాయి. ఇంకెన్ని ఉంటాయి? 5 కాకుల్ని చంపేశాడా? ఎంతో ప్రిపేర్ అయ్యి వచ్చాను మిమ్మల్ని అడగాలి. 5 కాకుల్ని చంపేశాడు. చంపేశాడు. ఎవడు వాడు అసలు? ఎందుకు ఆ పక్షుల్ని చంపుతున్నాడు? స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి ఆ పక్షుల్ని చంపడం అతనికి అవసరమా? ఇంకేమి ఉండవు, ఎందుకంటే ఆ తుపాకీ దెబ్బకి మిగిలినవన్నీ ఎగిరిపోయి ఉంటాయి. కరెక్ట్. అల్లే చెప్పారు మీరు. ఇలా ఎవరైనా అడిగినవి అడిగితే నేను మళ్ళీ చెప్పగలుగుతాను, కానీ కొత్తగా అవునా? అడిగితే కష్టం అవుతుంది. స్టార్ట్. మీరు రెడ్ దగ్గరికి వెళ్ళండి రెడీగా. స్టార్ట్. స్టాప్. 2. సాయి రమ్య మీ స్కోర్ 9, 18, 27. ఒక విద్యార్థి ఒక పరీక్షలో కొన్ని ప్రశ్నలకి సమాధానం తను కరెక్ట్ గా రాశాను అనుకున్నా 0 మార్కులు వచ్చాయంట. వెంటనే రీవాల్యుయేషన్ కి పంపించాడు. ఆ రీవాల్యుయేషన్ లో కూడా 0 మార్కులు వచ్చాయంట. ఇలా కాదని కోర్టును అప్రోచ్ అయ్యాడు. కోర్టులోకి కేసు వెళ్ళింది. అక్కడ ఇతని తరఫున లాయర్ వాదిస్తూ ఉన్నాడు అనమాట. ఇతను రాసినటువంటి ప్రశ్నలు వాటి జవాబులు ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఆ ఆన్సర్ పేపర్ మన దగ్గర చిక్కింది. ఒకసారి చదవనా? రండి వినండి, మీ పిల్లలు కూడా రాయగలరు ఇలాంటివి. ప్రశ్న: టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో మరణించాడు? అతను పాల్గొన్న చివరి యుద్ధంలో. ఇది సమాధానం. ప్రశ్న: భారతదేశానికి స్వతంత్రం ఇస్తూ ఎక్కడ సంతకం చేశారు? జవాబు పేజీ చివర్లో.
ప్రశ్న మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించారు? జవాబు ఆయన పుట్టినరోజున. ప్రశ్న భార్యాభర్తల మధ్య విడాకులకు ప్రధాన కారణం ఏమిటి? జవాబు పెళ్లి. ప్రశ్న 6 మామిడి పండ్లు 8 మందికి సమానంగా ఎలా పంచుతారు? మ్యాంగో షేక్ చేసి. భారతదేశంలో ఎక్కువ మంచు పడే చోటు? మందు గ్లాసులో. గంగా నది ఏ స్టేట్ లో ప్రవహిస్తుంది? లిక్విడ్ స్టేట్ లో. అబ్బాబాబా. హిందూ చట్టం 2వ వివాహాన్ని ఎందుకు అంగీకరించదు? జవాబు భారతీయ చట్టంలోని ఆర్టికల్ 20/2 ప్రకారం ఒక మనిషి చేసిన ఒకే నేరానికి 2 సార్లు శిక్ష విధించకూడదు. అద్భుతమైనటువంటి సమాధానాలు ఇచ్చాడు ఇతను. నిజంగా ఇతనికి 0 మార్కులు ఇవ్వడం అనేది నేను కూడా కొంచెం విచారించాల్సిన విషయం. ఇతని క్రియేటివిటీకైనా ఒక 6 మార్కులు ఇవ్వచ్చు కదా పాపం. మీరు అడగండి. పండ్లు ఉంటాయి కానీ కొరకలేదు, నోరు ఉంటది కానీ మాట్లాడలేదు. ఏంటది? దువ్వెన కాదు. పళ్ళుంటాయి, కొరకదు. ఇంకా దేనికి పళ్ళుంటాయి? నోరు ఉంటుంది కానీ మాట్లాడదా? నోరు టీవీయా? అదే రేడియోనా? అవేం కాదా? చెప్పండి మీరు. రంపం. రంపం దాంతో కోస్తాం కదా. నోరేది? అది నోరు, దాని సౌండ్ చేస్తుంది కానీ మాట్లాడుతుందా ఏమన్నా? బాబా. రెడీ 1 2 3 స్టార్ట్. మీరు ఇప్పుడు వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉంది, వెళ్ళండి. మీరు ఆపినందుకు ఈవిడికి ఇంకో 5 పాయింట్లు ఎక్స్ట్రా వచ్చాయి. ఇవి కూడా ఝాన్సీ రాణి 9, 18, 27. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. రెండో రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ నితిన్, పక్కన పిక్చర్స్. నితిన్ అండ్ పూరి జగన్నాథ్ గారు ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి? పావని. దిల్. ఓకే, చూద్దాం. రాంగ్ ఆన్సర్. దిల్ సినిమా డైరెక్టరు వివి వినాయక్ గారు. సో -6. హార్ట్ అటాక్ ఇది. హార్ట్ అటాక్. పాపం వచ్చినంత పని అయింది. హార్ట్ అటాక్ వచ్చేసింది. పూరి గారు ముందే ఫిక్స్ అయిపోయినట్టున్నారు నువ్వు తప్పు సమాధానం చెప్తున్నారని. అందుకని ఆయన చూసావా ఏం చెప్పిందో అని నవ్వేసుకుంటున్నారు. నెక్స్ట్ సెలబ్రిటీ విక్రమ్, పక్కన పిక్చర్స్. ఏంటది? విక్రమ్. నేను సాయి రమ్య. ఐ చూద్దాం.
మతి తప్పిపోతా ఉందా బేజారాయి చూస్తా ఉన్నా నిన్న కిస్నాయిలే లేకుండా మరగా పెట్టావే గుండె నీళ్ళకుండా పరేషానయ్యా 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 నేను చాలా పూర్స్ మాకు పిల్లలతో సరిపోతుంది సినిమాలు చూసే టైం ఎక్కడ ఉంటుంది అందుకని టీవీలు ఏమీ చూద్దాం నీ హాబీ అని చేయట్లేదు. చెప్పావు నీకు గుర్తుందో లేదు అవును ఒక మీ ప్రోగ్రామ్ చూడమే హాబీ నా ప్రోగ్రామ్ చూస్తేనే నీకు బోలెడంత జనరల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇందులో సినిమాలు ఉంటాయి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది చిత్రాలు ఉంటాయి అన్ని ఉంటాయి ఉంటాయి చూడు ఇప్పుడు వస్తుంది నెక్స్ట్ సెలబ్రిటీ రాశి ఖన్నా పక్కన పిక్చర్స్ సాయి రమ్య ఊహలు గుసగుసలాడే. ఊహలు కరెక్టా కాదా చూద్దాం కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు మెగాస్టార్. పక్కన పిక్చర్స్ పావని ఠాగూర్ చూద్దాం మహమ్మద్తో చేస్తున్నావోయ్ మది పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక. కోరమీసంలో కోపం కోరుకుంటున్నా కూడదంటానా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా. ముద్దొచ్చేస్తున్నావోయ్ మది పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక. ఇంతకీ ఏసీఫీ అంటే ఏసీఎఫ్ అంటే ఏమిటి యాంటీ కరప్షన్ ఫోర్స్ అందులో ఉంటుంది కదా ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు అందులో పెడతారనమాట ఏసీఎఫ్ అని లంచగొండితనం అరికొట్టడానికి చిరంజీవి గారు ఇచ్చిన అది కొట్టడానికి అది కొట్టడానికి కదా, అది కట్టడానికి. లంచగొండితనం అరికట్టడానికి పర్వాలేదు నువ్వు రేపు నుంచి కొట్టు. అదే. కట్టడం మానే. నెక్స్ట్ సెలబ్రిటీ నాని పక్కన పిక్చర్స్ నేనే నానీనే అదొకటి రా అమ్మా. నానీనే ఓనే ఓనీనే మొన్నే వచ్చింది కదా సినిమా సాయి రమ్య పైసా. చూద్దాం ఈ మార్క్స్ పోతే మాత్రం మీరే కారణం. ఎందుకంటే మీరు రీసెంట్ గా వచ్చిందన్నారు. రీసెంట్ గా వచ్చింది భలే భలే మగాడు అనా పైసా ఆహా, పోయింది 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 ఎప్పుడు పైసా ఎప్పుడు ఇది బలే 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 మగాడి ఓయ్ మగాడి ఓయ్ భలే 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 మగాడివో ఉన్నాయా నాకు? భలే 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 49 భలే ఉన్నాయి భలే కదమ్మా, భలే ఏం భలే కాదులే. మగాడివో వస్తాయి మళ్ళీ క్వశ్చన్ దాంట్లో డోంట్ వరీ Minus Wrong answer, 6. wrong answer, wrong answer.
ప్లీజ్ 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 నేనే పైసా ఆడియో ఫంక్షన్ చేశాను ఈయన ఎక్కడ లేడు. మాత్రం చెప్పకు. యా భలే భలే మగాడిగా. -6 పైసా కృష్ణవంశీ గారు, భలే భలే మగాడి పోయి మారుతి -6. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. మూడో రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ 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 మెక్సికన్ టెకీలా చిక్కునావే చిన్ననాటి ఫ్యాంటసీలా తరుణ్ హీరోగా నటించిన నువ్వే నువ్వే సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రేయ. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 6 పాయింట్లు. నన్ను చూడకు, నా నిల్లు పాయింట్స్. నో చాలా తీసుకో తీసుకో. అన్యాయం, అక్రమం. అగో, అక్కడికి వెళ్ళి No. తీసుకో. అడ్డు మీ రమ్య, పాస్. నీ దగ్గర ఎక్కువగా ఉంది, అక్కడ తీసుకో. అక్కడ లేవమ్మా, అక్కడ తీసుకో. అది చూడు. ఝాన్సీ 2. జాతీయ స్థాయిలో పరిశుభ్రతలో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది? క్లెన్లీనెస్ లో మొదటి స్థానంలో నేషనల్ లెవెల్లో ఉండే నగరం ఏది? ఆప్షన్ ఏ మైసూరు, బి బెంగళూరు. బెంగళూరు కాదు, మైసూరు. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. స్వచ్ఛ భారత్ సర్వే ప్రకారం 2014-15కు గాను జాతీయ స్థాయిలో పరిశుభ్రతలో మైసూరు మొదటి స్థానంలో ఉంది. ఇది స్వచ్ఛ భారత్ క్లెన్లీనెస్ ప్రకారంగా మైసూరు ఉంది. మనం కూడా ఇంకా బాగా క్లీన్ చేసేయాలబ్బా. మేడం ఇలా చేయకూడదు. మనం ఇదే చేస్తున్నాం, ఇక్కడ చెత్త ఎత్తేసి అక్కడ పడేస్తున్నాం. మనం ఏం చేయాలంటే తీసి ఇదంతా తీసి తర్వాత చెత్తబుట్టలో ఏరా మీరు అని చెప్పాలి ఎవరికైనా. ఒకరికి చెప్పి మరొక ముగ్గురికి చెప్పని చెప్పండి. మీరు ఇంకో ముగ్గురికి చెప్పండి. మీరు వెనక్కి వెళ్ళండి ముందు. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. ఓకే, ఒక క్వశ్చన్ ఇస్తాను. ఇంట్లో మొగ్గ, బయటికి వస్తే పువ్వు. గొడుగు. మీరు ఏం తింటారండి? గడ్డి. కొంచెం మాకు కూడా పెట్టండి. ఎవరింట్లో వాళ్ళు తీసుకొని కోసుకొని తినేయాల్సింది. మా ఎవరు ఇంట్లో పెట్టరు. మాకు తింటే బలం రాదు, మీరు పెట్టే తింటేనే వచ్చింది. మీ ఇంట్లో వాళ్ళు మీకు గడ్డి పెట్టట్లేదా? ఓకే, తరుణ్ హీరోగా నటించిన భలే దొంగలు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇలియానా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. 3. హలో, నేను 2 తీసుకున్నా, నువ్వు కూడా 2 తీసుకో. అది ఎవరి ఇష్టం వాళ్ళది. మీరందరూ పగబట్టి నా దగ్గర మార్క్స్ అన్ని తీసుకోవద్దు. సాయి రమ్య 2, ఝాన్సీ రాణి 2, పావని 2. పావని నీ దగ్గర అయితే ఎవరు తీసుకోకూడదు, నువ్వు మాత్రం అందరి దగ్గర తీసుకోవచ్చు. హై స్కోర్ అమ్మా. అలా పెట్టు గడ్డి. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, నువ్వు వెళ్ళి సాయి రమ్య దగ్గర మార్క్స్ మొత్తం తీసేసుకోవాలి. ఓకే, డన్. నాకు వస్తాయి. చూసావా ఎలా గడ్డి తిన్నావు? ఇలా ఈ రకంగా మనం గడ్డి తినేస్తున్నాం అనమాట. ఇదిగో గడ్డి గడ్డి అంటే తినేదేదో వచ్చింది నీ క్వశ్చన్. యూరప్ దేశాల వాళ్ళు తాము తినేటువంటి ముఖ్యమైన కూరగాయల్లో మొదటి స్థానం దేనికి ఇచ్చారు? ఆప్షన్ ఏ గడ్డి, ఏ గడ్డి, ఏ బీన్స్, బి బీట్రూట్, సి గడ్డి. బీట్రూట్. తప్పు సమాధానం, బీన్స్ కరెక్ట్ ఆన్సర్. యూరోపియన్లు తాము ప్రధానంగా తినే కూరగాయల్లో మొదటి స్థానం బీన్స్ కి, రెండవ స్థానం క్యాబేజ్ కి, మూడవ స్థానం ఉల్లిపాయకి ఇచ్చారు. ఇలా స్థానాలు గనక ఇచ్చుకుంటూ వెళ్తే
పావని మీరే స్థానం ఇస్తారు మీ ఇంట్లో కూరగాయకి? ఏ కూరగాయకి ఇస్తారు మొదటి స్థానం? నేను బీన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్. బీన్స్. ఓకే. బాలజ్యోతి? క్యారెట్. క్యారెటా? సాయి రమ్య? టమాటా. అసలు అది లేకుండా ఏ కూర చేయలేం. కరెక్ట్. అది నేను కూడా మర్చిపోయారు టమాటా మీరు. తీస్తా. బీన్స్, కానీ క్యారెట్, గడ్డి కూర క్యారెట్, చేసినట్టు టమాటా ఏం వేసుకుంటాం. మీకు సంగతి తెలుసా? టమాటో ఫ్రూట్ అంట, యాక్చువల్లీ వెజిటబుల్ కాదంట. మా ఇంట్లో మా పిల్లలు రోజు తింటానే ఉంటారు ఫ్రూట్స్ లాగా వాటిని. ఛాన్సీ? టమాటా అండ్ క్యారెట్. క్యారెట్ పిల్లలకి హెల్దీ కాబట్టి. ఓకే, అంటే మనం ఇచ్చే స్థానం అడుగుతున్నాను నేను, అంతేగాని అంటే హెల్దీ దేనికి హెల్దీ, ఏది హెల్దీ వెజిటబుల్ అని కాదు అడిగేది. నాకు తెలిసి మన ఇంట్లో ఎక్కువగా వాడేది మనం టమాటోలే. టమాటానే. టమాటోలే, ఆ తర్వాత Potato. ఉల్లిపాయలు, ఆ తర్వాత బంగాళదుంపలు, ఉప్పు కారం అవద్దా? ఇంకా చిక్కుడుకాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు, పప్పులు ఇంకా మామూలే, కందిపప్పు కంపల్సరీ. యాక్చువల్లీ పప్పు రోజు తినాల్సిందే. డైలీ ఏదో ఒక పప్పు ఉంటూనే ఉంటుంది. అవును. ఇంకా బీన్స్ లో అవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి, యాక్చువల్లీ వేసుకోవాలి. ఇంకా పావని నువ్వు పప్పులో టమాటా కూరగాయలు వేస్తావా? మాట్లాడుతుంది. పప్పు వేసాను కానీ బీన్స్ ఇష్టం. అది అదే పప్పులో beans వేస్తావా? టమాటా ఇవా? అంతే. కానీ బీన్స్ యాక్చువల్ గా ఆల్ అది గ్రీన్ వెజిటబుల్స్ కిందకి వస్తుంది. అంటే మెయిన్ గా చెప్పాలంటే లీఫ్ వెజిటబుల్స్. అందుకే నువ్వు బీన్స్ లో ఉన్నావు. రా నువ్వే ఇప్పుడు రా. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు. శశిరేఖ పరిణయం సినిమాలో హీరోయిన్ ఎవరు? అయ్యో పాపం. శశిరేఖ పరిణయం అంటే పాత సినిమా కదా. కొత్త సినిమా అంటే ఒక 7 ఏళ్ల క్రితం. మాకు ఇవ్వండి మార్క్స్ అని చెప్పేసి. ఆప్షన్స్: ఏ గౌరీ ముంజల్, బి జెనీలియా. గౌరీ ముంజల్. రాంగ్ ఆన్సర్, జెనీలియా కరెక్ట్ ఆన్సర్. కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన తరుణ్ హీరోగా అవును, యాక్ట్ ఇప్పుడు చేసిన సినిమా. గుర్తొచ్చింది. తరుణ్ సినిమాలు అడుగుతున్నారు కదా, అలా గుర్తెచ్చుకోవాల్సింది. మీరు సర్దుకోవడంలో బిజీగా ఉన్నారులేండి. సెకండ్ క్వశ్చన్: భూమి పైన ఉప్పు నీటి శాతం ఎంత? ఆప్షన్స్ తీసేసుకో. ఆప్షన్స్ సరే చెప్పండి ఆప్షన్. ఏ 97%, బి 95%. 97, 95. 95. రాంగ్ ఆన్సర్. ఎదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు ఎవరు కొట్టారు. భూమి పైన ఉప్పు నీటి శాతం 97%, తాగునీరు 3% మాత్రమే. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ. తరుణ్ హీరోగా చేసిన నువ్వే కావాలి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ నేహా, బి రిచా. నేహ. రాంగ్, రిచా కరెక్ట్. చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా చింతా తక్ చితాక్ చితాక్ చింతా తక్ తా. సెకండ్ క్వశ్చన్: మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడికి దుర్యోధనుడు వరసకి ఏమవుతాడు? కృష్ణుడికి దుర్యోధనుడు వరసకి ఏమవుతాడు? ఇలాంటి క్వశ్చన్స్ నాకు రావచ్చు కదా. ఆప్షన్స్: ఏ బావా, బి చిన్నాన్న. బావా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. ముగ్గురు దగ్గరికి వెళ్ళి 1-1-1. ఈ రౌండ్ అయింది, స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 4 5. మైక్ టెస్టింగ్ టెస్టింగ్. చూద్దాం ఇప్పుడు ఫస్ట్ చిత్రం. మైక్ ఎందుకు వచ్చిందో మీకే అర్థం అవుతుంది. చిత్రం బాలజ్యోతి. తరుణ్. చూద్దాం.
హ్యాపీ బర్త్డే టు యూ. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. మైక్ లేదు, సెల్ ఫోన్ వచ్చింది. నెక్స్ట్ పిక్చర్కి వస్తుందేమో చూద్దాం. నెక్స్ట్ చిత్రం. పావని, శ్రియా. చూద్దాము. యా, రైట్ ఆన్సర్. శ్రేయ కూడా బర్త్డే విషెస్ చెప్తుంది తరుణ్ కి. 6 పాయింట్లు. చూసావా, నా అలాగే మైక్ తీసుకొని వచ్చింది. నెక్స్ట్ చిత్రం. బాలజ్యోతి, అల్లు అర్జున్. చూద్దాం అల్లు అర్జున్ అవునా కాదా అని. సూపర్ మచ్చి, ఆహా సూపర్ మచ్చి. నెక్స్ట్ చిత్రం. పావని, ప్రకాష్ రాజ్. చూద్దాము. దిస్ ఈజ్ రాణా. మీకు -6. నెక్స్ట్ చిత్రం. పావని, చార్మి. చూద్దాం. మహా మహా రైట్. మహా మహా మహా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం. బాలజ్యోతి, నాగార్జున. చూద్దాము. బాలజ్యోతి, ఇంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావు. నీకు ఆల్రెడీ 57 వచ్చేసాయి పాయింట్లు. ఇంకా 6 పాయింట్లు నేను ఇచ్చేస్తున్నాను. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఆట ఆడుకుందాం రా. ఒక బంతి తీసుకోండి, ఒక గాజు తీసుకోండి. ఇప్పుడు ఇది ఇలా పెట్టండి. దీన్ని ఇందులోకి తీయండి, ఇందులోకి వేయండి. ఇప్పుడు ఒక రౌండ్ తిరగండి. ఒక రౌండ్ అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయండి. మళ్ళీ ఒక రౌండ్ తిరగండి. ఒక బాల్ తోనే రౌండ్స్ అన్ని అయిపోతాయి. ఇప్పుడు ఈ బంతిని మళ్ళీ ఇందులోకి వేసేయండి. ఇది అయిపోయిన తర్వాత ఈ పెద్ద డబ్బా దగ్గర తిరగక్కర్లేదు. ఇక్కడికి వెళ్ళి ఇంకో బంతి తెచ్చేసుకోవచ్చు. పెట్టండి, తీసుకోండి, వేసుకోండి, తిరగండి. ఇది ఆట. మధ్యలో ఒకవేళ పడిపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆడాలి మీరు. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. 2 చేతులు వాడద్దు, ఒక చెయ్యి. తిరుగు తిరుగు తిరుగు. అలా కాదు, గాజు విడిగా తీయాలి. తీసేయ్. ఈ ఒక్క బంతి 1 2 3 4 5 6
రండి 36 పాయింట్లు. అండ్ ట్రావెలింగ్ సెట్. మీరు ఏం మిస్టేక్ చేశారంటే ఇది ఇక్కడి నుంచి దీన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నేను ఇలా పక్కన పెట్టా. మీరేం చేశారు, దీన్ని ఇక్కడి నుంచి ఇలాగే ట్రాన్స్ఫర్ చేసి పెట్టి మళ్ళీ ఇలాగే తీసుకొని వేసేసారు. పైగా విడిగా ఉంది కదా, ఇది 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 విడిగా ఉండాలి. ఇలాగే ఉంటే మళ్ళీ ఇట్ విల్ బి ద సేమ్. రెడీ 1 2 3 స్టార్ట్. సో దీనికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 అంతే. 102. డిన్నర్ సెట్. వన్ టూ త్రీ గో. ఒకటి 2 3 4 ఇంటూ 6 24. లాస్ట్ ఒకటి కింద పడిపోయింది కదా, సో ఇందులోకి వచ్చిన వాటికి మాత్రమే పాయింట్లు ఉన్నాయి. 144 పాయింట్స్ అండ్ కూల్ జక్. బాలజ్యోతి లీడ్ లో ఉంది. మీ టార్గెట్ 62. రెడీ 1 2 3 గో. ఆగండి ఆగండి, మీకేం కాలేదు, జస్ట్ మీ కళ్ళే తిరుగుతుంది. మీ కళ్ళే, మీ ఒళ్ళు కాదు, మీ కళ్ళే. ఇది పడలేదు, సారీ, ఇది ప్లేట్ లో ఉండాలి. సో అది దాని లెక్క. ఓకేనా? 1 2 3 4 24 ప్లస్ 5 29. కంగ్రాచులేషన్స్, గెలిచేశారు.
తనివి తీరా చూసేసుకోమ్మా ఇంటికి తీసుకెళ్లిన తర్వాత. ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. అండ్ పార్టిసిపెంట్స్ అందరికీ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ బార్ అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్.